అసలు మాలో ఉన్న ఆడతనాన్ని చూసి మీరు మనుషులన్న సంగతే మర్చిపోతున్నారు. కాస్త మనుషుల్లా ఆలోచించండి. ఆ ఫొటోస్ మధ్య నా ఫోటో ఎప్పుడు పెడతానో ఏమో. మన మాటలు మత్తుగా ఉండాలి, మనం హాట్గా ఉండాలి డాక్టర్ రమేష్. నేను ఇక్కడ హ్యాపీగా ఉండడానికి వచ్చాను, హ్యాపీగా చదువుకోవడానికి కాదు. నాకు ఐసీయూలోకి రావాలంది కానీ రాణిస్తలేదు. నీకోసం ఓంత గల్లటేసుకుంటే అందరి ముందు నన్ను కొట్టినావు. కొట్టాలా నరకాలా? ఒకేలా ఓడి గెలిస్తే ఆ నా పట్టుని నేను ప్రేమించాలా? నాదనేది చిల్లి గవ కూడా వదలను. నాది కాకంటే బట్టలిప్పిన చూడను. How crazy are you about me? ప్రిఫరబుల్లీ naked in my bed. హలో, ఈ క్వాలిటీస్ ఎబిలిటీస్ అన్ని మీరు చూసుకోండి. మనకి కంఫర్టబుల్లా కాదా, కమిట్మెంట్ ఇస్తుందా లేదా? బీబీఏ చేసి నేను, బీటెక్ చదివి నువ్వు ఇలా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్నావు. ఏ తండ్రైనా కాలు కడి కన్యాదానం చేస్తూ చాలా ఆనందపడతాడా, కానీ ఇప్పుడు తను నిజంగా కన్యనే దానం చేస్తాడా అనే ఫీలింగ్ వస్తుందమ్మా ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. యూనివర్సిటీ టాపర్ వస్తే సరిపోదు, ఇక్కడ కూడా టాప్కి రావాలి. అసలు అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా పోయింది తెలుసా? ఆఖరికి 10,000 ఇచ్చే కాల్ సెంటర్ నా కొడుకు కూడా వీకెండ్ కి రిసార్ట్ కి వస్తావా అని అడుగుతున్నాడు. అని పక్కన పండుకోవడానికి మనం రోడ్డు మీద కనిపించే కుక్కలం కాదు. మగాడు ఎట్లయినా బతుకుతాడు, కానీ ఆడది యుద్ధం చేస్తేనే బ్రతుకుతుంది.